మీ పార్టీలో వాళ్ళని బతకనివ్వడం లేదు, బయట పార్టీలో వాళ్ళని బతకనివ్వడం లేదు, చివరికి సామాన్య మహిళల్ని కూడా ఇవాళ ఆ పార్టీలో ఏం జరుగుతోంది ఏంటి? తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి? అసలు మహిళల పట్ల వాళ్ళ వైఖరి ఏంటి? వాళ్ళ సంస్కృతి ఏంటి? ఇది ఈ రోజు నా మాట్లాడడానికి నేను గత అనుభవం నుంచి ఆ పార్టీలో ఉండి ఈ రోజు అనేక ఇబ్బందులు పడి కళ్ళమని నీళ్లు పెట్టుకుని చాలా సార్లు కృష్ణవేణి మా దగ్గర అనేక విషయాలు మాట్లాడి, గీతాంజలి మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన వైఖరి ఏంటి అనేటటువంటిది ఈ రోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే దాంతోనే ఇవాళ కృష్ణవేణి గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా కృష్ణవేణి ఆమె భర్త పనిచేశారు. ఆ తరువాత ఇబ్బంది పెడుతున్నాడు లోకేష్ పిఏ మహిళల్ని, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అతను చాలా లైంగికంగా వేధిస్తున్నాడు అనేటటువంటిది పైన వాళ్ళ దృష్టికి తీసుకొచ్చింది. కృష్ణవేణి చేసిన తప్పు అంతకంటే ఏమీ లేదు. దృష్టికి తీసుకొచ్చింది, సరి చేసుకోమని పార్టీకి చెప్తే ఆమెను టార్గెట్ చేసి చివరికి బయటికి వెళ్ళిపోయేలా చేసి, బయటికి వెళ్ళినా కూడా వదలకుండా చివరికి ఆమె పైన ఇంటి మీద పడి కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక అన్యాయాన్ని ప్రశ్నించినందుకు కూడా బయట కూడా మాట్లాడలేదు. మన పార్టీలో ఇది జరుగుతోంది, దీన్ని సరి చేయండి అని చెప్పి అధినేతల దృష్టికి తీసుకువెళ్ళినందుకు కృష్ణవేణికి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బహుమానం అది. జనసేన పార్టీ గొంతుగా మాట్లాడినటువంటి రాయపాటి అరుణకి ఆ పార్టీ ఇచ్చినటువంటి బహుమానం మనందరం కూడా చూసాం. ఆ పార్టీ నేతలే చావు దెబ్బలు కొట్టి చివరికి హాస్పిటల్ పాలు చేశారు ఆ అమ్మాయిని. కనుకనే ఈ పార్టీలో అసలు ఏంటి మహిళల పట్ల వీళ్ళ వైఖరి ఏంటి? పార్టీలో ఉన్న లీడర్స్ నే బతకనివ్వకపోతే ఇక బయట వాళ్ళని ఏం బతకనిస్తారు ఈ పార్టీలు అనేటటువంటిది ఒకసారి కృష్ణవేణి గారిని అడిగి తెలుసుకుందాం. ఏంటమ్మా అసలు ఏం జరుగుతోంది మీ తెలుగుదేశం పార్టీలో? మీరున్నప్పుడు ఏం జరిగింది? అసలు ఏంటి తెలుగుదేశం పార్టీలో? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించే ముందు మాట్లాడుకోవాలి మేడం. ఎందుకంటే ఆవు పొలంలో మేస్తే దూడ వచ్చేసి గట్టును మేస్తుందా అన్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టార్ట్ చేశారు. ఎవరైతే ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని స్థాపించారో నందమూరి తారక రామారావు గారిని న్యూడ్ గా ఆ రోజు ఈనాడు పత్రికల్లో కార్టూన్లు వేయించి అవమానపరిచి తను మనోవేదనకి గురయ్యి మరణించే వరకు కూడా అంత దారుణమైన అవమానానికి గురి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదే పరంపరను కొనసాగిస్తూ నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు డిజిటల్ యుగానికి తగ్గట్టు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకొని ఇంకా క్రూరాతి క్రూరంగా, ఎంతగా అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళైతేనే ఆడవాళ్ళు, మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు స్పెషల్ గా ఆకాశంలో నుంచి దిగి వచ్చిన దేవతలు, మిగతా ఎవరైనా సరే మహిళలు కాదు. అది మా పార్టీలో పనిచేసినా లేదంటే వేరే ఏ పార్టీలో పనిచేసినా కూడా వాళ్ళు మహిళలు కాదు అని అంటారు. ఎందుకు అంటే పార్టీలో పనిచేసినప్పుడు వాళ్ళకి ఎన్ని రకాలుగా ఎంత అనుకూలంగా మనం పనిచేసినా మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకొని మేము పనిచేస్తాము, మేము మర్యాద పూర్వకంగానే పనిచేస్తామంటే అక్కడ వర్కౌట్ అవ్వదు, జరగని పని. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ గౌరవం దక్కుతుంది, గౌరవప్రదమైన పదవుల్లో ఉంచుతారు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉంచుతారు. లేదు నేను మీరు చెప్పినట్టు వినను, మీకు ఇష్టమైనట్టుగా నేను అనుసరించను, నేను నా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఈ పార్టీలో పనిచేయాల్సినంత అవసరం లేదు అంటే వాళ్ళ సీనియారిటీకి, వాళ్ళ కష్టపడే తత్వానికి విలువ లేదు అని చెప్పేసేసి వాళ్ళకంటే ముందుగా మేము రాజీనామాలు చేసినా కూడా వాళ్ళు ఓర్చుకోలేరు అనమాట. రాజీనామా చేసినా కూడా వీళ్ళని ఎట్లా రోడ్డుకి ఇచ్చాలి, ఒక మహిళని ఏమి చేస్తే అవమానంగా ఫీల్ అవుతుంది, ఏమి చేస్తే సమాజంలోకి రాకుండా ఉంటది అని చెప్పేసి ఆలోచించుకొని వాళ్ళు అవసరమైతే ఒక మహిళని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా నగ్నంగా నుంచోబెడతారు. అవసరమైతే ఈవిడ అసలు సంసార పక్షమైన వ్యక్తి కాదు, రోజుకొక 30 మందితో వ్యభిచారం చేస్తేనే ఈ రోజు ఆ ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటుంది అని చెప్పేసి అంటారు. దానికి కూడా ఆ అవమానాలకు కూడా తట్టుకొని మన ఆత్మస్థైర్యాన్ని, మన కుటుంబ సభ్యులు ధైర్యం ఇచ్చో, లేదంటే నాతో ఉన్న నా సోదరులు, నేను పనిచేసే పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, నాకు సపోర్ట్ చేసే మహిళలు ఎవరైనా సహాయం చేసి నాకు ధైర్యం చెప్పి నేను నిలబడినా కూడా అవసరమైతే ఫిజికల్ గా వాళ్ళని అవసరమైతే చంపుతారు, లేదంటే ఫిజికల్ గా ఎంత దారుణానికి దారి తీసైనా సరే వాళ్ళని హింసించి సమాజంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ లేదంటే ఆయన ప్రభుత్వంలో జరిగే మంచిని గురించి కానీ మాట్లాడటానికి వీల్లేదు. వీళ్ళు అవమానపడాలి, అవసరమైతే ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే చచ్చిపోవాలి. వాళ్ళు చెప్పే జడ్జిమెంట్ చచ్చిపోవాలనేది కంక్లూజన్ కింద వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ నాలాంటి మహిళలు, నా కుటుంబం సపోర్ట్ ఉండో, నా చుట్టూ ఉన్న నా పార్టీ సపోర్ట్ ఉండో, నాలాంటి వాళ్ళు కొంతమంది రాజకీయ పరంలో ఉన్న వాళ్ళందరూ నిలబడగలిగారు. కానీ గీతాంజలి లాంటి ఒక బీసీ సామాన్య కుటుంబానికి సంబంధించిన మహిళ తను తట్టుకోలేని పరిస్థితికి వచ్చిందంటే ఆమె చేసిన తప్పు ఏమీ లేదండి. తను చేసిన తప్పల్లా కూడా నాకు ఇల్లు వచ్చింది, జగనన్న ఇచ్చారు ఆ ఇల్లు నాకు,
నేను ఏ రూపాయి కూడా నేను గవర్నమెంట్కి నేను పెట్టలేదు, గవర్నమెంట్కి నేను ఏ రూపాయి పే చేయలేదు. ఇంకా ఎదురు నాకు గవర్నమెంటే మా మావగారికి పెన్షన్ ఇస్తుంది, నా బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తుందన్న ఒకే ఒక్క మాట, తన సంతోషాన్ని ప్రపంచానికి వ్యక్తం చేయకూడదు అని తెలియని వ్యక్తిగా చాలా అమాయకంగా తన సంతోషాన్ని చాలా అంటే ఆ అమ్మాయి మాట్లాడే విధానంలో తను ఎంత మంచి వ్యక్తి అనేది ఈరోజు రాష్ట్రం కానీ లేదంటే చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా విస్మయం పొందేలాగా ఈమె మరణాన్ని జుబుక్సాకరంగా తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ఇవాళ ఒక సంసార పక్షంగా ఉండే అమ్మాయిని రోడ్డుకి ఇచ్చి తనని హరించి ఒక రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేస్తాను అని చెప్పి వచ్చారు కానీ ఈ రాష్ట్రంలోకి. కానీ ఆయన చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నరమాంస భక్షకుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీదకి వదిలిపెట్టారు అనేది ఇది ఒక ఉదాహరణ.